హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. భారతదేశం రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ అనేవి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో భారతదేశం కండక్ట్ చేసినటువంటి గత 10 సంవత్సరాల్లో నిర్వహించినటువంటి ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్, ఉదాహరణకి ఆపరేషన్ దేవీ శక్తి, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ దోస్త్. సో ఇట్లాంటి ఆపరేషన్స్ అనేవి ఏ దేశాల్లో నిర్వహించింది అంటే ఏ సంవత్సరంలో నిర్వహించింది అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక 10 ఆపరేషన్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే గత 10 సంవత్సరాలుగా మీరు చూసినట్టయితే గత 10 సంవత్సరాలుగా టాప్ ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ అనేటువంటి భారతదేశం ఏదైతే నిర్వహించిందో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్, ఆపరేషన్ మైత్రి, ఆపరేషన్ రహాత్, ఆపరేషన్ సంకత్ మోచన్ అండ్ ఆపరేషన్ ఇన్సానియత్, ఇట్లాగా ఆపరేషన్ గంగా, దోస్త్, ఆపరేషన్ కావేరి. ఇవన్నీ కూడా ఎగ్జామ్లో ఎలా అడుగుతారు అంటే ఒకవైపు ఆపరేషన్ నేమ్ ఇచ్చి ఏ దేశంలో నిర్వహించారనేటువంటి క్వశ్చన్ రావచ్చు, అండ్ 4 ఆపరేషన్స్ అనేటువంటి పేర్లు ఇచ్చి వాటిని క్రొనాలజీలో అంటే ఏది ముందు చేశారు ఏది తర్వాత నిర్వహించారు అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఇట్లాంటి ప్రశ్నలు కూడా మనం ఈ వీడియో చివరిలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ ఇక్కడ చూస్తే మొదటగా ఆపరేషన్ కావేరి 2023 సంవత్సరం నుంచి బ్యాక్ వెళ్తున్నాం మనం. సో ఆపరేషన్ కావేరి 2023 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. ఏంటి ఈ ఆపరేషన్ అంటే సుదాన్లో వచ్చినటువంటి ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వల్ల, అక్కడ జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ వల్ల భారతీయులందరినీ కూడా భారతదేశానికి తీసుకురావడం జరిగింది. సో ఇది సుదాన్లో నిర్వహించారు కాబట్టి లాస్ట్ ఇయర్ ఈ ఆపరేషన్ కావేరి అని ఈ యొక్క నేమ్ ఇవ్వడం జరిగింది. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 2023 సంవత్సరంలో మనకి కర్ణాటకలో ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి ఈ యొక్క ఆపరేషన్ కావేరి ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు, కేఏ. అండ్ కర్ణాటకలో మనకి ఈ యొక్క కావేరి రివర్ అనేటువంటిది ఉంది కాబట్టి 2023 సంవత్సరంలో నిర్వహించినటువంటి ఈ ఆపరేషన్ పేరు కూడా మనం గమనించాలి. దాదాపుగా 2500 మంది ఇండియన్స్ని భారతదేశానికి తీసుకురావడం జరిగింది. అండ్ ఆపరేషన్ దోస్త్ అనేటువంటిది ఎక్కడ నిర్వహించారు అంటే 2023లో టర్కీ మరియు సిరియా దేశాల్లో విపరీతమైనటువంటి చాలా భూకంపాలు అనేటువంటి రావడం జరిగింది. సో ఈ భూకంపాల విషయంలో గమనించినట్టయితే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అంటే మానవతా సహాయంలో భాగంగా భారతదేశం నిర్వహించినటువంటి ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ దోస్త్ అనేటువంటిది. సో ఆపరేషన్ దోస్త్ సహాయక చర్యల్లో భాగంగా ఎక్కడ టర్కీ మరియు సిరియా దేశాల్లో, ఎందుకు అంటే ఎర్త్క్వేక్స్ రావడం వల్ల. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేషన్ గంగా 2022 సంవత్సరంలో 2022లో రష్యా ఉక్రెయిన్ వార్ అనేటువంటిది మనకి స్టార్ట్ అయింది. సో ఉక్రెయిన్లో ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా, అది స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వ్యాపారం కోసం వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా భారతదేశానికి తీసుకురావడం జరిగింది. సో ఇది ఆపరేషన్ గంగా భాగంగా మనకి నేమ్ ఇవ్వడం జరిగింది. సో ఆపరేషన్ గంగా అంటే రష్యా ఉక్రెయిన్ వార్ సమయంలో ఉక్రెయిన్ నుంచి భారతీయులందరినీ కూడా తరలించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆపరేషన్ దేవీ శక్తి, ఈ ఆపరేషన్ దేవీ శక్తి అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్లో నిర్వహించడం జరిగింది. సో యుఎస్ఏ అనేటువంటిది 2021 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి విశ్రమించడం జరిగింది. సో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. సో ఇలాంటి కండిషన్స్లో భారతీయులందరినీ కూడా భారతదేశానికి, ఇండియాకి తీసుకురావడం జరిగింది. సో దీని పేరు ఆపరేషన్ దేవీ శక్తి అనేది ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది, నిర్వహించడం జరిగింది. అండ్ కోవిడ్లో మనకి ఇతర దేశాల్లో చిక్కుకుపోయినటువంటి ప్రతి భారతీయుని కూడా భారతదేశానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం భారతదేశ ప్రభుత్వం చేసింది. సో వీటికి 2 ఆపరేషన్స్ నేమ్ అనమాట. ఆపరేషన్ సముద్ర సేతు త్రూ నేవీ ద్వారా అంటే సముద్ర మార్గం ద్వారా తీసుకొచ్చినటువంటి చాలామంది కోవిడ్ బాధితులందరినీ కూడా తీసుకురావడం జరిగింది, ఎక్కడైతే చిక్కుకుపోయారో వాళ్ళందరినీ. అండ్ వందే భారత్ అనేటువంటిది కూడా 2020 సంవత్సరంలో మనకి కోవిడ్ బాధితులు ఎవరైతే అంటే ఇతర దేశాల్లో చిక్కుకుపోయారో వాళ్ళందరినీ కూడా భారతదేశానికి తీసుకురావడం జరిగింది తిరిగి. సో ఆపరేషన్ సముద్ర సేతు అండ్ ఆపరేషన్ వందే భారత్ 2 కూడా కోవిడ్ సంవత్సరంలో నిర్వహించడం జరిగింది కాబట్టి సో వాటికి ఆ పేర్లు కూడా మనకు చూసుకున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ దేశంలో నిర్వహించారు అంటే దానికి పర్టికులర్గా దేశం అంటూ లేదు, అన్ని దేశాల్లో ఉన్నటువంటి భారతీయుల్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. నౌ ఆపరేషన్ ఇన్సానియత్, ఇన్సాన్ అంటే మానవత్వం లేదా మనిషి. బంగ్లాదేశ్లో ఎక్కువగా మంది రోహింగ్యాస్ అనేటువంటి వాళ్ళు ఉండడం, వాళ్ళని సరిగా ట్రీట్ చేయకపోవడం వల్ల భారతదేశం అనేటువంటిది మానవతా దృక్పథంతో రోహింగ్యాస్కి అవసరమైనటువంటి నిత్యావసరాలు పంచడం జరిగింది మానవతా దృక్పథంతో. సో ఈ కాంటెక్స్ట్లో ఆపరేషన్ ఇన్సానియత్ అనేటువంటిది బంగ్లాదేశ్లో రోహింగ్యా రెఫ్యూజీస్ కోసం మనం ఏర్పాటు చేశాం, అలా గుర్తుపెట్టుకోండి.
అండ్ ఇదే విధంగా ఆపరేషన్ నిస్తార్ అనేటువంటిది, ఈ ఆపరేషన్ నిస్తార్ అనేది యెమెన్ దేశం కంట్రోల్లో ఉన్నటువంటి సొకోట్రా అనేటువంటి ఐలాండ్లో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల ఏర్పాటు చేసినటువంటి ఆపరేషన్. అక్కడ ఉన్నటువంటి కొంతమంది భారతీయుల్ని భారతదేశానికి తిరిగి తీసుకురావడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఆపరేషన్ పేరు కూడా నిస్తార్ అనేటువంటి నేమ్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ సొకోట్రా ఐలాండ్కి ఎందుకంత ప్రత్యేకత అంటే 2018లో జరిగినటువంటి ఈ ఆపరేషన్ మీరు చూస్తే 2008వ సంవత్సరంలో ఈ సొకోట్రా ఐలాండ్స్కి సంబంధించి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడుంది? గల్ఫ్ కంట్రీస్ దగ్గరలో ఉంది, అరేబియా మహాసముద్రంలో. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ నిస్తార్ అనేటువంటిది యెమెన్ కంట్రోల్లో ఉన్నటువంటి సొకోట్రా ఐలాండ్స్లో నిర్వహించడం జరిగింది. నౌ ఆపరేషన్ సంకత్ మోచన్, ఆపరేషన్ సంకత్ మోచన్ అనేటువంటిది 2016 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు అంటే సౌత్ సుదాన్లో ఉన్నటువంటి సివిల్ వార్ రైజ్ అవ్వడం వల్ల, అంటే ఈ సౌత్ సుదాన్లో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వల్ల సివిల్ వార్ రైజ్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి భారతీయులందరినీ కూడా తరలించడం కోసం భారతదేశం నిర్వహించినటువంటి ఈ యొక్క ఆపరేషన్ సంకత్ మోచన్ అనేటువంటి 2016లో. నౌ ఆపరేషన్ రహాత్ అనేటువంటిది యెమెన్ క్రైసిస్ అంటాం. ఆపరేషన్ రహాత్ అనేటువంటిది యెమెన్ క్రైసిస్లో భాగంగా, అంటే సౌదీ అరేబియా ఆర్మీ అనేది యెమెన్లో తలదూర్చడం, ఇంటర్వెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ వచ్చినటువంటి సంక్షోభంలో భాగంగా భారతీయులందరినీ కూడా తిరిగి భారతదేశానికి తీసుకురావడం కోసం ఆపరేషన్ రహాత్ అనేటువంటిది 2015లో నిర్వహించడం జరిగింది. సో ఆపరేషన్ రహాత్ అనేటువంటి పేరు మనకి ఎలా గుర్తుండాలి? ఈ యొక్క యెమెన్ క్రైసిస్ అనేటువంటిది గుర్తుండాలి. అండ్ ఆపరేషన్ మైత్రి 2015వ సంవత్సరంలో ప్రపంచం మొత్తం కూడా నిబ్బురుపోయే విధంగా నేపాల్లో భూకంపం రావడం జరిగింది. సో ఈ భూకంపంలో చాలామంది ప్రజలు చిక్కుకుపోయారు, చాలామంది ప్రాణాలు కోల్పోయారు, చాలామంది నిరాశితులైపోయారు. సో ఈ కాంటెక్స్లో భారతదేశం అనేది హ్యుమానిటేరియన్ సర్వీసెస్ అనేవిలో భాగంగా ఈ యొక్క ఆపరేషన్ మైత్రి నేపాల్లో నిర్వహించింది. ఆపరేషన్ మైత్రి అనేది నేపాల్లో నిర్వహించడం జరిగింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్. సో భారతదేశానికి సేఫ్గా తీసుకురావడంలో భాగంగా ఎక్కడి నుంచి? లిబియా దేశం నుంచి సేఫ్గా తీసుకురావడం. ఎందుకు అంటే లిబియాలో సివిల్ వార్ అనేటువంటిది బ్రోక్ అయింది, అంటే సివిల్ వార్ రైజ్ అయింది. అక్కడ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వల్ల సివిల్ వార్ రైజ్ అయింది. కాబట్టి సో లిబియా నుంచి భారతదేశానికి మన భారతీయులని తీసుకురావడం జరిగింది. కాబట్టి దానికి ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్ అనేది 2011లో నిర్వహించడం జరిగింది. సో ఇవి మనకి 2011 నుంచి 2023 వరకు భారతదేశ ప్రభుత్వం నిర్వహించినటువంటి ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్. నా ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఇండియా ఎవాక్యుయేషన్ ఎక్సర్సైజ్ నేమ్స్ ఇచ్చారు అండ్ అసోసియేటెడ్ కంట్రీ ఏ దేశంలో నిర్వహించారో కూడా ఇక్కడ ఇచ్చారు. ఏమడుగుతున్నారు? ఇక్కడ 3 ఇచ్చారు: ఆపరేషన్ సుకూన్, ఆపరేషన్ రహాత్, ఆపరేషన్ గంగా. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే అబోవ్ స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్గా మ్యాచ్ చేశారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్. ఆల్రెడీ వాళ్ళు మ్యాచ్ చేశారంట, చేసిన వాటిలో ఏది కరెక్ట్ ఉందో మనల్ని చూస్ చేయమంటున్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.